మనకి మన గురించి తెలుసుకోవడం కన్నా ఎదుటివాడి గురించి తెలుసుకోవడానికి ఎక్కువ ఆరాట పడుతుంటాం. మనలో మనకు తెలియకుండా చాలా విచిత్రమైన క్యారెక్టర్స్ ఉంటాయి. అవి టైంను బట్టి మన మూడ్ని బట్టి బయటకు వస్తుంటాయి. మ్యాక్సిమం ప్రతి మగాడి జీవితంలో లవ్ స్టోరీ ఉంటుంది. వాడి స్టోరీలో ఆడి లవ్ ప్రపోజల్కే కీలకం. ఈ కుర్రాడు ఇప్పటికే 10-15 బీర్లు తాగేశాడు. అయినా స్టాండర్డ్ అండ్ ఒక మగాడు సిన్సియర్గా మందు తాగడానికి 2 కారణాలు. ఒకటి డబ్బు, రెండోది ఆడది. డబ్బు కోసం 6 బీర్లు తాగితే ఆడదాని కోసం 10 బీర్లు తాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మన సమాజానికి ప్రేమకి అందంతో పని లేదు. సమాజానికి కావాల్సింది టాలెంట్, ప్రేమకు కావాల్సింది మంచి హార్ట్. మనోడికి ఈ రకంగా పింపుల్స్ రావడానికి కారణం వీడు ప్రేమించిన అమ్మాయి. ఆ అమ్మాయి మీద మోజుతో మనోడు హార్మోన్స్ యాక్టివేట్ అయిపోయాయి. వీడు గత 6 నెలల నుంచి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు. భయంతోనో ధైర్యం లేకో చెప్పలేకపోయాడు. వీడిని చూసినప్పుడల్లా ఆ అమ్మాయి నవ్వుతుంది, కానీ తన సైడ్ నుంచి సిగ్నల్ రావట్లేదు. వెదర్ సహకరించట్లేదు. హచ్చు కుక్క కంటే దారుణంగా తిరుగుతున్నాడు. 6 నెలలు అసహ్యంగా తిరిగానని ఆడి మీద ఆడికే చిరాకు వచ్చి మైండ్ దొబ్బి ఏదనిపిస్తే అది చేసేయాలని డిసైడ్ అయిపోయాడు. ప్రపోజ్ చేయడానికి ముందుకెళ్తున్నాడు. కొందరు ఆడాళ్ళ జోలికి వెళ్ళకరా, అడుక్కు తింటావు అని చెప్పా. ముందుకెళ్తే మునిగిపోతావురా అని చెబితే ఎవడంటాడు? అసలు వినేవాడు మనిషి ఎందుకు అవుతాడు? మునిగి తేలితే గాని తెలియదు లోతెంతో. మనోడు కూడా అంతే. ఓయ్, నీతో 10 నిమిషాలు మాట్లాడాలి. 10 నిమిషాలు. ఆ తర్వాత నీ ఇష్టం, వెళ్ళిపో. కూర్చో. ఇదిగో నా సంగతి నీకు అస్సలు తెలీదు. తాగేస్తున్నాను, మర్యాదకు కూర్చో. ఐ లవ్ యూ. నీకోసం నా ప్రాణాలైనా ఇవ్వను, కానీ చచ్చేదాకా నేను నీతోనే ఉంటా. నా ప్రాణం పోయే వరకు నేను నీతోనే ఉంటా, నీతోనే తింటా, నీతోనే పంట, నీతోనే పోతా. అమ్మ తోడు. నమ్మకం లేదా? దేవుడి మీద నమ్మకం ఉందా? అయితే నీ అమ్మ బాబు మీద ఒట్టు. నేను నిన్ను ప్రేమిస్తున్నానన్న మాట నిజం. నా ప్రేమను ఒప్పుకో. ఒప్పుకో, చాలా బాగుంటుంది. ఏంటి అలా చూస్తున్నావు? ఒప్పుకోవా? నచ్చలేదా నేను నీకు? అసలు మీ అమ్మాయిలు ఉన్నారే, మీకు స్ట్రైట్గా ఫ్రాంక్గా ఫ్యాక్ట్ మాట్లాడేవంటే నచ్చరే మీకు? లోపల ఒకటి పెట్టుకొని బయటకు ఒకలాగా నటిస్తూ మధ్యలో మిమ్మల్ని మోసం చేసి కడుపు చేసి నడు రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు చూడు. మీకు అలాంటోళ్ళే కరెక్ట్. అప్పుడు ఇదిగో నాలాంటోడు అదే రోడ్డు పైన ఎదురుగా కూర్చోబెట్టుకొని ప్రేమ ఎక్కువైపోయి ఏం చేయాలో అర్థం కాక ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ అని కుయ్యో ముర్రో అని మొత్తుకుంటుంటే ఒక ఎదవని చూసినట్టు చూస్తారా? అదే ఒకటి చేతిలో ఐఫోన్ పెట్టుకొని ముడ్డి కింద ఎఫ్జెడ్ బండి పెట్టుకొని కళ్ళకి లారీ అద్దం లాంటి కూలింగ్ గ్లాసులు తగిలించుకొని మీ ముందు తిరుగుతుంటే వావ్ హీ సో నైస్ సో రొమాంటిక్ అంటారా? మీకు అలాంటి వాళ్ళే కరెక్టే. సరే, ఇదంతా కాదు, ఫైనల్గా ఒక మాట చెప్తాను, వింటావా? నాతో జీవితం ఉగాది పచ్చలాంటిదే. తీయగా, చేదుగా, వగర్గా, పుల్లగా ఉంటుంది. లైఫ్ అంటే అడ్జస్ట్మెంటే. అదే అడ్జస్ట్మెంట్ లేకపోతే మీ అమ్మ బాబు కూడా విడిపోతారు. నా ప్రేమ మొదట్లో చేదుగానే ఉంటుంది, కానీ పోను పోను నీకే అలవాటు అయిపోయి తీయగా ఉంటుంది. నాకు అమ్మ ప్రేమని భార్య ప్రేమని నువ్వే నాకు చూపించాలి. ఎందుకంటే నాకు అమ్మ బాబు లేరు. అమ్మలేని లోటు తీరుస్తావా? చచ్చేదాకా నేను నీకు నీడలా ఉంటాను. నన్ను పెళ్లి చేసుకుంటావా? యాహూ! అరే, నీకు ఇవ్వడానికి కూడా నా దగ్గర ఏం లేదే. పైకి లేవే, పైకి లే. నీ 10 నిమిషాలు.
నీకు ఇవ్వడానికి ఈ బీర్ తప్ప నా దగ్గర ఇంతకు మించి ఏం లేవు. ఐ లవ్ యూ. బీర్ వద్దులే, చీప్గా ఉంటుంది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. కరెక్ట్గా ఉంది, బాగుంది, ఇంకింటికి వెళ్ళి నీ బాబు అడిగితే నీ మొగుడు ఇచ్చాడని చెప్పు. ఏం చెప్తావు? గుర్తుంటలే నీకు, మర్చిపోమా. ఆ సందు చివర సాయిగడి షారా షాప్ ఉంటది, అడిగి నా పేరు చెప్పి 120 రూపాయలు ఇవ్వు, బీ డబ్బులు. అలాగే మర్చిపోయా, నీ పేరు చెప్పుకొని 10 రూపాయలు తిప్పించుకో. అయ్యి బాబోయ్ నవ్వేసింది. ఓయ్ ఐ లవ్ యూ. బీర్ అయిపోయింది, లైఫ్ ఫెయిల్ అయిపోయింది. ఈ ప్రపోజల్ నా చావుకొచ్చింది.